దేవుని సంకల్పం ఏంటంటే అందరూ దేవునికి కుమారులుగా ఉండాలన్నది దేవుడికి ఉన్నటువంటి సంకల్పం. రెండో విషయం ఏంటంటే ఆయన దైవ స్వభావం గలవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నారు. ఆ దైవ స్వభావం ఏంటి అంటే పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నీతిమంతులుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నారు. స్తోత్రం. అలాగే మూడో విషయానికి వచ్చేస్తే మనందరము నిత్య జీవము గలవారిగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. స్తోత్రం. అంటే మీరేదో 4 రోజులు బతికి పోవాలన్నది కాదు మీ పట్ల దేవుడి సంకల్పం. మీరు శాశ్వత కాలం ఉండాలని దేవుడి కోరిక. స్తోత్రం. అలాగే తర్వాత మనం చూస్తే అందరూ కూడా రక్షించబడి సత్యముని విశ్వసించిన వారిగా ఉండాలని ప్రభు కోరుకున్నారు. తర్వాత ఇంకా మనం చూస్తే అందరూ కూడా యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని దేవుడు కోరుకున్నారు. స్తోత్రం. విన్నారా? అలాగే ఇంకా మనం చూస్తే మనం అందరం కూడా త్రియేక దేవునితో నింపబడి, ఆయన జీవంతో నింపబడి, ఆయన స్వభావంతో నింపబడి, ఆయన మహిమతో నింపబడి, అనగా దైవత్వంతో సంపూర్ణంగా నింపబడిన ఒక దైవ పాత్రగా మీరు ఉండాలని దేవుడు కోరుకున్నారు. అందుకే మిమ్మల్ని పుట్టించింది ఎందుకో ముందు తెలుసుకోవాలి అందరూ. ఏదో జస్ట్ కొంత భక్తి చేసి వెళ్ళడానికి కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునితోనూ, ఆయన స్వభావంతోనూ, ఆయన నూతన నిత్య జీవంతోనూ, ఆయన మహిమతోనూ, ఆయన దైవ స్వభావంతోనూ అన్నిటితో కూడా నీవు నిండి ఉండడానికి, దేవుడు నీలో నిండి ఉండడానికి నిన్ను దేవుని కోసం ఒక పాత్రగా పుట్టించారంతే.